పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి నేను 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటాను అని చెప్పడం మొదలు పెడుతున్నాడు సార్. దానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే 2024-25లో కేంద్ర ప్రభుత్వం నుండి పవన్ కళ్యాణ్ గారి శాఖకి డిసెంబర్ 16, 2024న 446 కోట్ల రూపాయలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇది. తర్వాత డిసెంబర్ 23, 2024న మరొక 674 కోట్ల రూపాయలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి BRO కాపీ ఇది. ఇది అయిపోయిన తర్వాత 8 నెలలకి అంటే 6 ఆగస్టు 2025న కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని వార్నింగ్ ఇస్తూ ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఇది: అయ్యా, నేను మీకు పంపించినటువంటి 1120 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల అకౌంట్కి వెళ్ళలేదు. అలానే పంచాయతీరాజ్ శాఖలోనూ ఈ 1120 కోట్లు లేవు. సుమారుగా 244 రోజుల పాటు పంచాయతీరాజ్ శాఖలో కానీ లేదా రూరల్ RLBC ఖాతాలో కానీ ఉండాల్సినటువంటి 1120 కోట్ల రూపాయలు అడ్రస్ లేవు, గాయాబైపోయాయి. ఈ 1120 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ. పాము పడగ కింద కాపురం చేయడం ఎంత ప్రమాదకరమో నారావారి స్నేహం చేయడం కూడా అంతే ప్రమాదకరం. పంచాయతీరాజ్ శాఖ నుండి ఈ నిధులు ఏ శాఖకు వెళ్ళాయి? ఏ శాఖ అది ప్రైవేటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వారి దగ్గర కమిషన్ ఎవరు తీసుకున్నారు? లేదా ప్రైవేటు వ్యాపారవేత్తలకు రాయితీలు ఇచ్చి దాని ద్వారా కమిషన్ ఎవరు తీసుకున్నారు? అది లోకేష్ గారు తీసుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఇరికిద్దాం అనేటువంటి ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వైపు జరుగుతున్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి అవినీతి అంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ టెంపరరీ ఫండ్స్ 1120 కోట్ల రూపాయలు ఇది జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అంశమే హర్యానాలో జరిగితే దాని మీద కేంద్రం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ర్యాంక్ ఉన్నటువంటి IAS అధికారి పైన కేసు పెట్టింది. ఈ పక్కనే పంజాబ్లో దీని మీద శాసన సంఘం, సభా సంఘం ఏర్పడి దాని మీద ప్రోబ్ చేస్తుంది, దాని మీద విచారణ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి భయపడే ఈ 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇరికించారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనరు ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందే. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కదారి పట్టినటువంటి ప్రతి రూపాయికి సంబంధించినటువంటి వివరాలు ప్రజా బాహుల్యంలోకి తీసుకొస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు NTRకి పొడిస్తే లోకేష్ బాబు మిమ్మల్ని పొడుస్తున్నారు. తర్వాత ఇక ఏది జరిగినా సరే మీ ప్రాప్తం మా అదృష్టం. రైట్.